హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని CNF అంటే కంజెక్టివ్ నార్మల్ ఫామ్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క డెఫినేషన్ అంటే చూద్దాం. ఏ ఫార్ములా విచ్ ఈస్ ఈక్వలెంట్ టు ఏ గివెన్ ఫార్ములా and which consists of a product of elementary sum is called a conjective normal form of the given formula. ఇక్కడ మనకేంటి ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ సమ్ అంటే ఇప్పుడు మనం సమ్ తీసుకుందాం. ఇది ఒక సమ్ కదా. సమ్ అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం, ఇది సమ్ అని ఎలా చెప్పగలుగుతున్నాము అంటే ఆర్ ఉంది కాబట్టి ఇది ఒక ఎలిమెంటరీ సమ్. ఇది కూడా ఒక సమ్. ఈ రెండింటికి మధ్య ఏముంది, సింబల్ అండ్ సింబల్ ఉంది అంటే ఏంటి, ఇది ఒక ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ సమ్. ఓకేనా. ఇది మనకి వచ్చే ఆన్సర్ కూడా మనకి ఇలా ఉండాలన్నమాట, CNF అని అడిగితే. ఇక్కడ మనకి క్వశ్చన్స్ అనేవి చూద్దాం. P కండిషనల్ Q అండ్ నెగేషన్ P మొత్తాన్ని బ్రాకెట్ విచ్ ఎంప్లాయిస్ అంటే నెగేషన్ P. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది, P కండిషనల్ Q అండ్ నెగేషన్ Q, కండిషనల్ నెగేషన్ P ఉంది. ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే దీన్ని ఎలా రాయొచ్చు, P కండిషనల్ Qని మనం ఎలా రాయొచ్చు, నెగేషన్ P ఆర్ Q అండ్ నెగేషన్ Q కండిషనల్ నెగేషన్ P. ఓకేనా. ఎందుకు దీని ఫార్ములా మనకు తెలుసు, P కండిషనల్ Q ఫార్ములా నెగేషన్ P ఆర్ Q కదా. ఇలా రాసుకున్నాం. ఇప్పుడు మొత్తం కూడా ఇది మొత్తం P అనుకుంటే ఇది Q. P కండిషనల్ Qకి ఫార్ములా ఏంటి, ఇదే కదా. ఇది మొత్తం P అనుకుంటున్నాం కాబట్టి దీనికి మొత్తానికి కూడా నెగేషన్ అప్లై చేసుకున్నాం, ఆర్ నెగేషన్ P కదా. నెగేషన్ P చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏంటి అంటే నెగేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, నెగేషన్ దీనికి నెగేషన్ అప్లై అవుతుంది అండ్ దీనికి నెగేషన్. ఇప్పుడు నెగేషన్ ఆఫ్ నెగేషన్ P PA. ఆర్ అనేది ఎలా మారిపోతుంది, ఎండ్గా మారిపోతుంది. అండ్ నెగేషన్ Q ఇక్కడ ఎండ్ అనేది ఉంది కాబట్టి ఆర్గా మారిపోతుంది. నెగేషన్ ఆఫ్ నెగేషన్ Q ఆర్ నెగేషన్ P. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే డిస్ట్రిబ్యూటివ్లా అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, P ఆర్ Q అండ్ ఈ మధ్యలో అనేది ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ నెగేషన్ Q ఆర్ Q, ఇది ఆర్ నెగేషన్ P యాజ్ ఇట్ ఈస్ అలాగే రాస్తున్నాం. P ఆర్ Q ఆర్ నెగేషన్ Q ఆర్ నెగేషన్ Q ఆర్ Q ఆర్ నెగేషన్ P. ఇక్కడ మనకి ఏంటి అంటే P ఆర్ Q మళ్ళీ మనం డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేస్తాం. P ఆర్ Q ఆర్ నెగేషన్ P. ఇక్కడ మనకి ఇది మొత్తం ఒకటి, ఇది మొత్తం ఒకటి అనుకుంటున్నాం. ఇక్కడ మళ్ళీ మనకి 2 టర్మ్స్ అనేవి ఉన్నాయి, అండ్ ఉంది కాబట్టి ఇది మనం డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేస్తాం. అండ్ నెగేషన్ Q ఆర్ నెగేషన్ P. కాబట్టి ఇది మనకి ఏ ఫార్ములా ఉంది, రిక్వైర్డ్ CNF ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ సమ్లో ఉండాలి. ఇది మనకి ఏంటి సమ్, ఇవి కూడా సమ్. ఏమన్నా ఎండ్ సింబల్ ఉందా, లేదు, ఆర్ సింబలే ఉంది కాబట్టి రెండుకి ప్రొడక్ట్. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, CNF అవుతుంది. వేరే క్వశ్చన్ చూద్దాం. P కండిషనల్ Q అండ్ నెగేషన్ P కండిషనల్ నెగేషన్ Q ఉంది. దీని ఫార్ములా రాస్తాం, నెగేషన్ P ఆర్ Q అండ్ నెగేషన్ P కండిషనల్ నెగేషన్ Q. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఓకే, నెగేషన్ P ఆర్ Q కండిషనల్ నెగేషన్ Q. ఇది మొత్తానికి నెగేషన్. ఎందుకు అంటే ఇది మొత్తం మనం ఏమనుకుంటున్నామంటే P కండిషనల్ Q. ముందు సమయంలో మనం చేసాం కదా, అలాగే P కండిషనల్ Q. అప్పుడు మనకేమవుతుంది, నెగేషన్ P. ఇది మొత్తం P అనమాట, P కదా. P ఆర్ Q. Q అంటే మనకి ఇక్కడ నెగేషన్ Q ఉంది కాబట్టి నెగేషన్ Q రాసాము. ఓకేనా. Q అనేది ఏంటి, నెగేషన్ Q ఉంది కాబట్టి అది రాసాం. నెగేషన్ ఆఫ్ నెగేషన్ P PA. దీనికి ఈ టర్మ్ మొత్తానికి మనం నెగేషన్ అప్లై చేస్తే ఆర్ అనేది ఎలా మారిపోతుంది, ఎండ్. ఓకే, ఇక్కడ నెగేషన్ అనేది ఈ దీనికి అప్లై చేస్తున్నాం. ఈ ఎండ్ అనేది ఆర్, నెగేషన్ క్యాన్సిల్ అయిపోతే P ఆర్ నెగేషన్ Q. ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తాం, డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేస్తాము. దీనికి అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, P ఆర్ P డైరెక్ట్గానే మనం చేయొచ్చు, స్టెప్ బై స్టెప్ అని చేయొచ్చు. చూడండి, P ఆర్ P ఆర్ నెగేషన్ Q అలా రాయొచ్చు. ఇక్కడ మనం చూడండి స్టెప్ బై స్టెప్ రాసాను. P ఆర్ P అండ్ నెగేషన్ Q ఉంది కదా, నెగేషన్ Q ఆర్ P నెగేషన్ Q. మళ్ళీ మనం డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేయాలి. ఇది ఒక సింగిల్గా ఉంది కదా, ప్రతి టర్మ్కి కూడా P ఆర్ P ఆర్ నెగేషన్ Q ఎండ్ ఉంది కదా, ఎండ్ రాసుకున్నాం. నెగేషన్ P ఆర్ P ఆర్ నెగేషన్ Q. అర్థమవుతుందా. ఇక్కడ మనకి P ఆర్ P అంటే P ఐడెంపోటెంట్ లా
ప్రకారం ఆర్ నెగేషన్ క్యూ అండ్ నెగేషన్ పి ఆర్ క్యూ. ఎందుకు ఇక్కడ మనకి నెగేషన్ క్యూ అనేది 2 టైమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి ఏం చేసాము, పి కండిషనల్ క్యూ అండ్ నెగేషన్ పి ఉంది, కండిషనల్ నెగేషన్ క్యూ ఉంది. ఇక్కడ మనం ఇది పి ఇది క్యూ అనుకుంటున్నాం. పి కండిషనల్ క్యూకి ఫార్ములా ఏంటి, నెగేషన్ పి ఆర్ క్యూ కదా. దీని మొత్తం నెగేషన్ అప్లై చేసాం ఆర్ క్యూ అంటే మనకి నెగేషన్ క్యూ కాబట్టి రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాము, నెగేషన్ అప్లై చేసాం. దీనికి నెగేషన్ అప్లై చేస్తే మనకి ఇలా అయింది. ఎన్ అనేది ఆర్గా మారిపోతుంది, ఆర్ అనేది ఎన్గా మారిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ వీటిలోకి డిస్ట్రిబ్యూటర్లా అప్లై చేస్తున్నాం. అప్లై చేస్తే ఇలా వచ్చింది, పి ఆర్ పి వచ్చింది. ఈ రెండింటి మధ్యలో ఉన్నది ఎండ్ నెగేషన్ క్యూ ఆర్ పి వచ్చింది. ఇది మాత్రం అలాగే రాసుకున్నాం. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి మనం ఏం అప్లై చేయాలి, డిస్ట్రిబ్యూటర్లా అప్లై చేయాలి. తర్వాత దీనికి ఓకే, పిఆర్పి ఆర్ నెగేషన్ క్యూ. ఇప్పుడు ఈ టర్మ్ అయిపోయిన తర్వాత మధ్యలో ఎండ్ ఉంది కాబట్టి ఇక్కడ వస్తుంది అనమాట. ఎండ్ అలా వచ్చింది కాబట్టి ఇది మనకి ఎలా ఉంది, ఫార్ములా ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ సమ్ ఇలాగే ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, సిఎన్ఎఫ్ అవుతుంది. థ్యాంక్ యూ.